నమస్తే శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను మీ బాలు. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్తకళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారు వారి కాళ్ల మీద వారు నిలదొక్కునేలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న తోడు పథకం దేశానికే దిక్సూచిగా నిలిచిందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఒక్కొక్కరికి ఏటా 10,000 రుణం 0 వడ్డీకే అందిస్తున్నామని, రుణాలను సకాలంలో చెల్లించిన వారికి ఏడాదికి మరో 1000 కలిపి 11,000 వరకు వడ్డీ లేని రుణం అందిస్తున్నామని అన్నారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తూ మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్న చిరు వ్యాపారులు అధిక వడ్డీల బారిన పడకుండా వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి ఒక్కొక్కరికి 10,000కు అంతకు పైన 417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు అందిస్తున్నామని అన్నారు. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో వడ్డీ రియంబర్స్మెంట్ కింద 5.81 లక్షల మంది లబ్ధిదారులకు 13.64 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. ఈ రెండు కలిపి మొత్తం 431.58 కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. దాదాపుగా పోషణ పాదయాత్ర వల్ల జరిగిన పరిస్థితులు కానివ్వండి, ప్రతి జిల్లాలోనూ కూడా ఇది కనిపించింది. అప్పు కావాలి అని అంటే, వ్యాపారాలు చేసుకోవాలి అని అంటే కనీసం ఒక 1000 రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ కోసం ఏదైనా కూరగాయలు కానీ, ఏదైనా పనిముట్లు కానీ ఏదైనా తెచ్చుకోవాలి అని అంటే, ఏం తెచ్చుకోవాలన్నప్పుడు ఒక 1000 రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ కింద తెచ్చుకోవాలి అని అంటే 1000 రూపాయలు ఇచ్చేసరికి 100 రూపాయలు అప్పటికప్పుడే కట్ చేసుకొని సాయంత్రానికి మళ్ళీ తిరిగి 1000 రూపాయలు మళ్ళీ వడ్డీ, మళ్ళీ డబ్బులు అసలు తీసుకునే పరిస్థితి. 10 రూపాయలు వడ్డీ వీళ్ళు కట్టి ఆ డబ్బులు తీసుకుంటే తప్పనించి వీళ్ళు బతుకులు ముందుకు సాగని పరిస్థితి. సాంప్రదాయ వృత్తిదారులకు, చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. జగనన్న తోడు పథకంలో భాగంగా 8వ విడత లబ్ధిదారులకు రుణాలు, వడ్డీ మాఫీ డబ్బులను మంజూరు చేస్తున్న సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్తో పాటు మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు రుణాల పంపిణీ, వడ్డీ రాయితీకి సంబంధించిన బ్యాంకు చెక్కులను కలెక్టర్ అందించారు. పథకం కింద అర్హులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా ప్రతి ఒక్కరికి బ్యాంకు ద్వారా 10,000 రుణ సహాయం ప్రభుత్వం అందిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. తిరిగి చెల్లించిన వారికి అదనంగా 1000 రూపాయలు కలిపి 11,000 రెన్యువల్ రుణం కింద ఇస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం 8వ విడతలో జిల్లాలో 18,166 మందికి 19.22 కోట్ల రుణాలను అందిస్తున్నామన్నారు. అదేవిధంగా ఈ విడతలో 24,171 మంది లబ్ధిదారులకు 46.95 లక్షల వడ్డీ రాయితీ కూడా జమ చేస్తున్నామని చెప్పారు. మొత్తంగా జిల్లాలో 79,043 మంది లబ్ధిదారులకు రెగ్యులర్గా రుణం పొందుతున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు అన్ని విడతలలో కలిపి 1,94,867 మందికి 197.5 కోట్ల రుణాలను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ మహబూబ్, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ మాధవి, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్, డిఆర్డీఏ పీడీ వసుంధర, మెప్మా పీడీ రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమము గౌరవ ముఖ్యమంత్రి వారు తాడేపల్లి నుండి ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. ఈ 8 ఫేసెస్గా ఈ చిరు వ్యాపారులు, ఎస్పెషలీ ఈ స్ట్రీట్ లెవెల్లో స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, ఇక్కడ ఉన్న ఫ్రూట్ వెండర్స్ కానీ, చిన్న చిన్న పెట్టి షాప్స్ పెట్టి వ్యాపారం చేసిన వాళ్ళు, చిన్న స్టాల్స్ ఆర్ స్మాల్ ఈటరీస్, స్ట్రీట్ లెవెల్లో ఈటరీస్ పెట్టుకొని అక్కడ చేసిన వాళ్ళు, ఆరు చిన్న చిన్న వ్యాపారులు ఇక్కడ హోల్సేల్ నుంచి తెచ్చుకొని రీటైల్గా అమ్మి వెరీ స్మాల్ వ్యాపారులు అందరికీ కూడా ఈ తోడు కార్యక్రమం ఒక వరం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళు ఒక
ఇన్స్టిట్యూషనలైజ్ ఫార్మ్ ఆఫ్ క్రెడిట్ సిస్టమ్స్కి లాస్ట్ 20-30 ఇయర్స్గా వాళ్ళు ఎస్ఐజి గ్రూప్లో ఉంటున్నప్పుడు కూడా ఈ చిరు వ్యాపారాలకి ఇప్పుడు దాకా ఇది యాక్సెసిబుల్గా లేని పక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వారిలు ఈ కార్యక్రమం కింద స్థాయి వరకు వెళ్ళాలని కోసము మెప్మా అండ్ డ్వాక్రా PDDRDA ఇద్దరు కలుపుకొని ప్రతి ఒక్క మహిళలకి దీని ద్వారా మనం రీచ్ అవ్వడం జరిగింది. దీనివలన ఇప్పుడు చాలా సక్సెస్ స్టోరీస్ మన ప్రకాశం జిల్లాలో వివిధ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లో చూస్తున్నాము. ఇప్పుడు దాకా ఏదో ఒక మనీ లెండర్స్ దగ్గర మీటర్ వడ్డీకి వాళ్ళు డబ్బు తీసుకొని వాళ్ళు డైలీ వ్యాపారం చేసుకొని వ్యాపారంలో వాళ్ళు ఇంకా కింద స్థాయిలో వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు గౌరవంగా ఆత్మగౌరవంతో ఒక బ్యాంకర్స్తో వడ్డీకి లోన్ తెచ్చుకోవడము, ఈ వడ్డీలు అన్నీ కూడా 100% మాఫియా చేసిన గవర్నమెంట్ ఉండడం వలన వాళ్ళందరికీ కూడా చాలా లబ్ధి పొందుతుంది. చిన్న చిన్న వ్యాపారులన్నీ కూడా ఇవాళ చూస్తే ఒక చిన్న కొట్లు పెట్టుకొని మల్టిపుల్ షాప్స్గా కన్వర్ట్ చేసుకొని ఒక ఫ్యామిలీ లెవెల్లో ఒక బిజినెస్కి ఒక స్థాయికి రావడము చాలా చాలా సంతోషకరమైన విషయము. ఇక్కడ జిల్లాలో కూడా అట్లాంటి చాలా సక్సెస్ స్టోరీస్ ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వినడం జరిగింది. మన జిల్లాకి చెప్తే ఇప్పుడు 8 దఫాల్లో 1,94,000 మందికి దాదాపుగా 154 crores మనం ఇప్పుడు దాకా లోన్గా ఇవ్వడం జరిగింది. దాంట్లో యూనిక్ బెనిఫిషరీస్ని చూస్తే దాదాపుగా 79,000 మందికి మనం ఈ 8 ఫేసెస్లో వాళ్ళకి లబ్ధి పొందడం జరిగింది. 2,17,000 మందికి మొత్తం 4,70,000 రూపాయలు మనకి వడ్డీ లేని రుణాలుగా వడ్డీలు గవర్నమెంట్ రీయింబర్స్ చేసిన పక్షంలో ఈ 8th ఫేజ్లో మన దగ్గర 18,122 మంది బెనిఫిషరీస్ ఇప్పుడు ఉన్నారు. దీంట్లో దాదాపుగా 21,000 మందికి ఒక 47 లక్షల రూపాయలు వడ్డీలు మనం సున్నా వడ్డీ కింద గవర్నమెంట్ రీయింబర్స్ చేయడం జరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువతకు 8 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన మాట అమలు చేయలేదని, అదే బాటలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసగించారని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ అన్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణ విడిపోయిన సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చిన హామీకి 10 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత అధికారంలో ఉన్నప్పుడు వాటి గురించి పోరాటం చేయలేదన్నారు. ప్రత్యేక హోదా మెజార్టీ ఉంటే తెస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వం మెజార్టీ ఉన్నా తర్వాత ఎందుకు మాట్లాడలేకపోయిందని అన్నారు. జగన్ ప్రభుత్వం బీజేపీ ఎన్డీఏ కూటమిలో భాగమైందని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి మరణాన్ని ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని, గతంలో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడలేదని అన్నారు. బాబాయి వివేకానంద హత్య గురించి ఎందుకు ఇప్పుడు మాట్లాడటం లేదంటే మాకు కూడా సందేహాలు ఎక్కువవుతున్నాయన్నారు. యువతకు ఉపాధి కల్పించాలని యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే యువజన భేరీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలు రావడం జరిగిందని ఆయన తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం నుంచి ఆయన కుమార్తె వైఎస్ షర్మిల పార్టీలో చేరిందని ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సూచనల మేరకు నడుచుకుంటామని, ఆంధ్రప్రదేశ్లో మరల పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే చాలామంది లౌకికవాదానికి కట్టుబడిన వారు తిరిగి పార్టీలోకి చేరుతున్నారని ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, సిరివెళ్ల ప్రసాద్, వీరప్పన్, జేడి శీలం, మస్తాన్, గౌతమ్, పద్మశ్రీ, రాఘవరావు, మధు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. పశ్చిమ ప్రాంతం నుంచి చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరి కండువా కప్పుకున్నారు. Importance of the visit. We are happy to be part of a historic place and that DCC office. Today, Congress Party is organizing, a youth Congress is organizing a unemployment rally, a march which demands that the calendar of jobs which Mr. Jagan Mohan Reddy promised 4 years back is still a distant dream, and Mr. Jagan Mohan Reddy's government has betrayed the youth of Andhra Pradesh.
Therefore, Congress party wants to remind the people of Andhra Pradesh the failure of Jagan Mohan Reddy's government on the job front. Each youth of Andhra Pradesh is betrayed because Modi government in central government, we should have given the special status for Andhra Pradesh, has betrayed Andhra Pradesh. First for 4.5 years Babu was silent, then last 6 months Babu was asking for the special status. Now for the past 5 years Jagan is silent, and now 9.5 years has gone after 2014. Special status for Andhra Pradesh has not been fulfilled. Congress party, as has promised in 2019 manifesto, and the first signature, as Mr. Rahul Gandhi ji has told, that Congress party's first signature will be to give special status for Andhra Pradesh. విజయవాడ దాటిన తర్వాత మరి ప్రకాశం జిల్లాలో గతంలో ఎంతో త్యాగాలు నిర్వహించినటువంటి పెద్దలు టంగుటూరి ప్రకాశం గారి యొక్క పేరున్నటువంటి జిల్లాకి ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఈ దేశం కోసం కానీ ఈ రాష్ట్రం కోసం కానీ సర్వం త్యాగం చేసినటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి విలువలతో కూడినటువంటి రాజకీయాన్ని నేర్పినటువంటి మరి స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం గారి యొక్క జిల్లా పేరున్నటువంటి ఈ ప్రకాశం జిల్లాకి వారు ప్రప్రథమంగా రావడం జరిగింది. వారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున, పార్టీ పెద్దలందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యువబేరీ అనేటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వారు పాల్గొనడానికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జాబ్ క్యాలెండర్ వేస్తానని చెప్పి, పీరియాడికల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ చేస్తారని చెప్పి సుమారు 4.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత అదేవిధంగా ఉండిపోయినటువంటి పరిస్థితి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. గడిచినటువంటి 9.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరు కూడా అట్టర్ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాలైనటువంటి ప్రత్యేక తరగతి హోదా కానీ, ఈ రాయలసీమ జిల్లాల వెనుకబాటు జిల్లాలకు సంబంధించినటువంటి ఆర్థిక ప్యాకేజ్ కానీ, మనకి రావాల్సినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ కానీ, పోలవరం కానీ ఇదేది కూడా మనం సాధించలేకపోయాం. అందుకనే డెఫినెట్గా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో వారు భారత్ జోడో యాత్రకు వచ్చినప్పుడు చెప్పారు, తిరుపతిలో జరిగిన సమావేశంలో చెప్పారు, గుంటూరులో చెప్పారు, ప్రత్యేక తరగతి హోదా అనేటువంటిది కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం రాగానే తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇస్తున్నారు. ప్రత్యేక తరగతి హోదా వస్తే మనకి ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది. ఇండస్ట్రియలైజేషన్ జరిగితే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ వస్తే మనకి అన్ఎంప్లాయ్మెంట్ తీరేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వచ్చేటువంటి 24, 20 లోక్సభ శాసనసభ ఎన్నికలు సమయాప్తం చేయడం కోసం మనకి ప్రత్యేకంగా మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు మరి తెలంగాణలో ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకు మాత్రమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశా జ్యోతి కాదని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరే విధంగా భారత రాజ్యాంగాన్ని రచించారని మేయర్ గంగాడ సుజాత అన్నారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన దేశానికి చేసిన సేవలను అందరికీ తెలిసేలా జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ మేయర్ గంగాడ సుజాత అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సామాజిక న్యాయాన్ని నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 125 అడుగుల ఎత్తు స్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 19వ తేదీన జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ విరివిగా పాల్గొనాలని మేయర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ మహబూబ్, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ మాధవి, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్, డిఆర్డీఏ పీడీ వసుంధర, మెప్మా పీడీ రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి
19వ తారీఖున మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, వారి యొక్క 125 అడుగుల యొక్క విగ్రహాన్ని సామాజిక న్యాయం కోసం నిలబెట్టినటువంటి గౌరవనీయులు మరి మన సీఎం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతగానో మరి అభినందిస్తున్నారు. రేపు 19వ తారీఖున అది గ్రాండ్ ఓపెనింగ్ కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మాది అర్బన్ ఏరియాలో మరి ప్రతి డివిజన్లోనూ కూడా చాలామంది రావడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి అందరూ వచ్చి ఈ యొక్క బృహత్ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఆయన ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాత్రమే కాదండి, యావత్ భారతదేశానికి రాజ్యాంగ నిర్మాత. ప్రతి ఒక్కరు కూడా కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, అందరికీ కూడా ముఖ్యంగా మహిళా అభ్యుదయం కోసమే మరి అందరి కోసం కూడా రాసిన రాజ్యాంగం ఈనాడు మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి గౌరవించబడుతుంది అని అంటే దానికి కారణం అంబేద్కర్ గారే. కాబట్టి అంత గొప్ప మనిషిని మనము గౌరవించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మరి గత ప్రభుత్వాలు అయితే మరి వారి విగ్రహాన్ని 125 సంవత్సరం సందర్భంగా, వారి బర్త్డే సందర్భంగా 125 అడుగుల విగ్రహాన్ని మరి ప్రతిష్ఠిస్తామని చెప్పి కూడా ఏమీ చేయలేకపోయారు. కానీ మరి ఈ రోజున మరి అంబేద్కర్ గారి యొక్క జ్ఞాపకార్థమే మరి మన సీఎం గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వారి మీద ఉండే గౌరవార్థమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతూ సెలవు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి శనివారం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు రామ్నగర్లోని మాగుంట కార్యాలయంలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 7 గంటలకు చెరువు కొమ్ము పాలెంలో జరిగే సరస్వతి విద్యా సంస్థల 33వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. శనివారం ఉదయం మాగుంట కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. 11 గంటలకు ప్రముఖ సినీ నటులు రఘుబాబు నివాసంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యా సంస్థలకు సమీపంలో ధూమపాన విక్రయాలను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ న్యాయ సలహాదారు, ధూమపాన ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరం చట్టం న్యాయం సలహాదారు శివశంకర్ వెల్లడించారు. COTPA యాక్ట్ అమలు తీరుపై ఒంగోలులోని మంగమూరు రోడ్లో ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు, విద్యా, కార్మిక శాఖల అధికారులు పాల్గొన్నారు. అసలు పచ్చి అబద్ధం ఆడుతున్నాం సంగతి మీకు జరుగుతుందా? అరమ్మ అబద్ధం అనేది మాకు కనపడుతుందా? పోలీసు వారు, అధికారులు, డాక్టర్లు, ఎంతమంది జనం, NGOలు ఉంటే కోర్టు పెట్టానంట. ఇప్పుడు మా చదువుకుంటేనే వచ్చిందిరా బాబు ఉద్యోగం, ఇంజనీర్స్కి హెల్త్ అని తెలుసా తెలీదా? మంగమూరు రోడ్డులోని పలు పాఠశాలలకు సమీపంలో ఉన్న దుకాణాలను న్యాయ సలహాదారు శివశంకర్ అధికారుల బృందంతో కలిసి తనిఖీ చేశారు. ధూమపాన విక్రయాలు చేస్తున్నారా, చేస్తుంటే ధూమపాన హెచ్చరిక బోర్డులు పబ్లిక్కు కనిపించే విధంగా ఏర్పాటు చేశారా అని దుకాణదారులను ప్రశ్నించారు. గుట్కా వంటివి విక్రయిస్తున్నారా అని నిలదీశారు. ఒక పాఠశాలకు అతి సమీపంలో హోటల్ ఉండటం, దానికి ఆనుకొని పాన్ షాప్ ఉండటం, దాని ముందు కాల్చి పడవేసిన సిగరెట్లు ఎక్కువగా ఉండడంతో దుకాణదారుడిపై న్యాయ సలహాదారు శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధూమపానం వలన కలిగే దుష్పరిణామాల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా అమ్మకాలు సాగించడంపై న్యాయ సలహాదారు మండిపడ్డారు. అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తో కలిసి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ అనేది జరుగుతూ ఉంది టొబాకో ప్రోడక్ట్స్ మీద. అంటే మేము ఇక్కడ అన్ని మంగమూరు డొంకలోని అన్ని షాపులు ఇవన్నీ తనిఖీ చేసి ఇక్కడ స్కూల్ ఆవరణలో కూడా ఏమైనా పిల్లలకి టొబాకో ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయా లేదా అనే దాన్ని కూడా ట్రై చేశాము. అందరికీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేశాము. షాప్ వాళ్ళని ఇక్కడ నో స్మోకింగ్ బోర్డ్స్ ఇలాంటివి పెట్టమని చెప్పడం జరిగింది. ఈ టొబాకో వల్ల మనకి చాలా అనర్థాలు ఉన్నాయండి. ఈ టొబాకో తీసుకోవడం వల్ల శరీరంలో ప్రతి అవయవాన్ని టొబాకో అనేది అఫెక్ట్ చేస్తుంది. దీనివల్ల చాలా దుష్ఫలితాలు ఉన్నాయి. దీనివల్ల క్యాన్సర్ రావడమే కాకుండా ఊపిరితిత్తులకు ఇది అన్ని అవయవాలను పాడు చేస్తుంది. దీనివల్ల సంతానోత్పత్తి తగ్గిపోవడము, తర్వాత అంధత్వం రావడము, బ్రెయిన్లో పెరాలసిస్, పక్షవాతం రావడము, గుండె జబ్బులు రావడము, ఇలాంటి అనేక అనర్థాలు దారితీస్తుంది. కాబట్టి టొబాకో ఉత్పత్తులను వాడవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా తమ కమిటీ తనిఖీలు నిర్వహించి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయటం, వాటి ఉత్పత్తులను విక్రయించే సమయంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగిందని శివశంకర్ అన్నారు. ముఖ్యంగా పాఠశాలల పరిధిలో ఇలాంటి విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లో న్యాయ సలహాదారు శివశంకర్ వెంట
ఎన్సిడి సెల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ భగీరథీదేవి, డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ శ్రీనివాసులు, వ్యవసాయ అధికారి శ్రీనివాసులు, వాణిజ్యాల పన్నుల శాఖ అధికారి శ్రీరాములు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జయప్రకాష్, సైకాలజిస్ట్ శ్రీనివాసులు, మండల విద్యాశాఖ అధికారులు వెంకారెడ్డి, శివాజీ, సోషల్ వర్కర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి చిన్నపిల్లల్లో ఈ ఉత్పత్తుల వాడకం నిరోధానికి పనిచేస్తూ ఉన్నాము. దీని చట్టం పేరు కాట్పా అంటారు. ఈ కాట్పా చట్టం అమలు తీరు ఎలా ఉంది? స్కూళ్ళకి, దేవాలయాలకి, జనావాసాల మధ్యలో ఇలాంటి ధూమపాన ఉత్పత్తులు వాడకం వల్ల తాగేవారికి ఎంత ప్రమాదం ఉందో పీల్చేవారికి కూడా అంతే ప్రమాదం ఉంది. కాబట్టి వాటి పట్ల అవగాహన కల్పిస్తూ ఉంటాము. ఆ రూల్స్ అతిక్రమించిన వారికి జరిమానాలు విధిస్తూ కూడా ఉంటాము. ఆ జరిమానాలు ఎలా విధించాలి, ఎలాంటి లూప్ హోల్స్ ఉంటాయి, ఎలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి యాక్టివిటీస్ జరుగుతుంటాయి అనే దాని మీద పోలీసు వారికి, మా ఆరోగ్య శాఖ అధికారులకి మరియు ఇతర ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా ఈ ప్రోగ్రాం పట్ల అవగాహన కల్పించడం జరిగింది. సదరు ప్రోగ్రాంపై అనేక శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. అగ్రికల్చర్ వారు మరియు విద్యాశాఖ వారు, మున్సిపాలిటీ వారు మరియు సామాజిక కార్యక్రమాల వారు, ఎన్జిఓస్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల్లో మరియు మహిళల్లో, యువకుల్లో ఈ ఉత్పత్తుల యొక్క వాడకం వల్ల వచ్చే దుష్పరిణామాల గురించి తెలియజేయడం మా యొక్క ప్రధాన ఉద్దేశం. వీటి యొక్క అమ్మకదారులపై కూడా జరిమానాల రూపంలో కొరడా చులిపించడం అనేది మా యొక్క ప్రధానమైనటువంటి అంశంగా పేర్కొనడం జరుగుతుంది. నిర్వాహకులు కూడా ఉన్నారనేది నిజం. ఎందుకంటే వారు కనీస విజయ సూచికలు, ఆరోగ్య సూచికలు, పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం అనే ఒక హెచ్చరికల బోర్డులు కూడా, హెచ్చరిక నమూనాని కూడా వాళ్ళు పెట్టుకోకుండా అమ్మడం అనేది దీన్ని తీవ్రంగా చట్ట వ్యతిరేక కార్యక్రమంగానే ఇచ్చేస్తాం. ఎందుకంటే ఇలాంటి ఉత్పత్తులు అమ్మేటప్పుడు ఇవి ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరం అనే అంశాలని వాళ్ళు విస్తృతంగా ప్రచారణ చేయాలి. ఇవన్నీ కూడా వాళ్ళు వైలేట్ చేస్తున్నారు. ఇది ప్రాథమికంగా అవగాహన కాబట్టి మొదటి ఇదిగా చూస్తున్నారు. వారం ఇలాంటి డ్రైవ్స్ మా వాళ్ళు కండక్ట్ చేసి తీర్మానాలు. జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో దర్శిలో నిర్వహిస్తున్న 2వ రోజు సీనియర్ కేటగిరీ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, బూచేపల్లి సుబ్బారెడ్డి చిత్రపటాలకు జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, సిద్ధార్థరెడ్డి, శివప్రసాద్ రెడ్డిలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమాన్ని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అభిమానులు పాల్గొన్నారు. తెలిసినటువంటి ప్రజానాయకుడుగా గుర్తింపు పొందినటువంటి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన పశ్చిమ నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే నాకు సొంత కుటుంబంతో సమానం. చాలా మంది రాజకీయ నాయకులు ఏదైనా అవసరం ఉంటే మాత్రమే మాట్లాడతారు, ఏదైనా అవసరం ఉందంటే మాత్రమే పలకరిస్తారు. కానీ శివన్న మాత్రం నేను ఎదగక ముందు నుండే, నేను ఎవరికి తెలియక ముందు నుండే కనీసం అంటే నెలకోసారి ఫోన్ చేసేవాడు. ఏమన్నా పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారికి పోయి పవన్ కళ్యాణ్ గారిని అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? నారా లోకేష్ అనేవాడు అంత సమర్థుడే కానీ అయ్యింటే పురంధేశ్వరి గారిని అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళని అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? నారా లోకేష్ అనేవాడుగా అంత సమర్థుడు అయ్యింటే పక్క రాష్ట్రమైన తెలంగాణకు పోయి రేవంత్ రెడ్డిని నాకు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో సాయం చేయమని కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? సోనియా గాంధీ నుంచి గల్లీ లీడర్ల వరకు ఎవడు పడితే వాడు కారు కూతలు కూస్తుంటే కూడా ఒంటరిగా నిర్ణయం తీసుకొని పోయినాడే తప్ప ఏ రోజు పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి కూడా పొద్దున్న లేస్తేనే ఎవరితో పొత్తు పెట్టుకొని ఎవడి సంఘ నాగుదాం అనుకునే చంద్రబాబు నాయుడు కూడా
ఆలోచన చేయండి. యోధుడనేవాడు చిరు వ్యాపారులకు, సాంప్రదాయ వ్యాపారాలు చేసుకునే పేద వర్గాలకు ప్రభుత్వం అందజేసే జగనన్న తోడు పథకం లబ్ధిదారులతో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. స్టాల్స్ ఏర్పాటు చేసిన లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడారు. వ్యాపారం జరుగుతున్న తీరు, ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహంపై ఆరా తీశారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక వనరులు సద్వినియోగం చేసుకుని జీవన విధానాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ తెలిపారు. గతంలో ప్రభుత్వం తోడ్పాటు అందించకముందు ఇబ్బందులు పడేవారమని, ఇప్పుడు వ్యాపారం సక్రమంగా చేసుకుంటూ వచ్చే ఆదాయంతో కుటుంబంతో పాటు పిల్లలను బాగా చదివించుకుంటున్నామని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ మహబూబ్, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ మాధవి, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్, డిఆర్డీఏ పీడీ వసుంధర, మెప్మా పీడీ రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలిపి యావరేజ్గా 10% పర్ డే. సో ఎవ్రీడే మీరు కాన్స్టెంట్గా పెట్టాలి. ఇదన్నీ కూడా మీ ఈ కూలిపోయినది అన్నీ కలిపి 10% వస్తుంది. సో 10% అంటే మీకు వడ్డీ లేని రుణ ఏపీలో వచ్చి హిమాచల్ నుంచి వస్తాయి. టోటల్గా డైరెక్ట్ ఏదైనా కానీ బెంగళూరు నుంచి బ్లాక్ రేపు ఇలా ఇది కూడా డైరెక్ట్ వచ్చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటారు. వాళ్ళకి అంటే క్రెడిట్లు ఇస్తారా మీకు? అప్పుడే క్యాష్ క్యారీ ఎట్లా? క్యాష్ ఇచ్చాలి. కొంచెం క్రెడిట్ ఇస్తారు. లక్షల రూపాయలు ఇస్తుంటాం క్రెడిట్ ఇస్తున్నారు. లక్షలు మీ ఆయన గారు ఏం చేస్తారు? మీరు ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారు? మంచిది. వాళ్ళు కూడా బిజినెస్ నేర్పించేయండి. చదవడం ఒకసారి ఉంటే కూడా బిజినెస్కి అంతే ఆపర్చునిటీ ఉండదు. ఇప్పుడు నా పిల్లలు వచ్చి బిజినెస్ అంటే ఏంటి తెలియదు. మీ పిల్లలకి ఇంపార్టెంట్. మొత్తంగా కట్టేస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు ఝాన్సీ లక్ష్మి. నేను చిన్న పండ్లు వ్యాపారం చేసుకునేదాన్ని. అంతకుముందు బయట వడ్డీలకి అది తెచ్చుకొని మళ్ళీ ఆ వడ్డీలు అవి కట్టలేక చాలా ఇబ్బంది పడుతుండేదాన్ని. అప్పుడు జగనన్న తోడు పథకం కింద మనకి 10,000 రూపాయల లోను నాకు ఇప్పించారు. ఆ అమౌంట్ని పెట్టుకొని వ్యాపారం చేసుకుంటా ఉన్నాను. మళ్ళీ దానికి సంబంధించిన వడ్డీ కూడా నాకు 1000 రూపాయలు వచ్చింది. తర్వాత రెండో విడత కూడా తీసుకున్నాను. రెండో విడత, మూడో విడత అలా తీసుకుంటా ఇప్పుడు 8వ విడత జగనన్న తోడుకు కూడా నేను తీసుకుంటున్నాను. దాని ద్వారా నా వ్యాపారం చాలా అభివృద్ధి చెందింది. నేను ఇప్పుడు ఈ వ్యాపారం వల్ల నా కుటుంబం అభివృద్ధి చేసుకుంటున్నాను. మా పిల్లల్ని చదివించుకుంటున్నాను. ఈ విధంగా నాకు ఎంతో ఉపయోగపడింది. ఇంక ఇవే కాకుండా నాకు ఆసరా వచ్చింది. గ్రూప్లో ఉన్నాను. ఆసరా వచ్చింది. చేయూత కింద కూడా అమౌంట్ వచ్చింది. మా పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది. ఈ విధంగా అన్ని పథకాలు కూడా నాకు ఎంతో లబ్ధి పొందాను. ఈ వ్యాపారం, ఈ జగనన్న తోడు పథకం కూడా 8వ విడత లాంచింగ్ జరగడం కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలా జగనన్న ప్రభుత్వం మళ్ళీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సెర్ఫ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ సెర్ఫ్ సీఈఓకు రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని సెర్ఫ్ ఉద్యోగుల జిల్లా జేఏసీ చైర్మన్ నరేంద్ర తెలిపారు. సమ్మె నోటీసులో భాగంగా కలెక్టర్ డిఆర్డీఏ పీడీలకు వినతి పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. తమకు న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టరేట్లో నినాదాలు చేశారు. సెర్ఫ్లో పనిచేస్తున్న అన్ని క్యాడర్ల ఉద్యోగులకు పే ఫిక్సేషన్ చేయాలని కార్యక్రమంలో బి గోపీనాథ్, సుబ్బారావు, నారాయణ, కోటేశ్వరరావు, రామారావు, సుధాకర్, రమణయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. ఉద్యోగుల ఐక్యత ఇంప్లిమెంట్ చేయాలి. పే స్కేల్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. పే స్కేల్ని వెంటనే రెగ్యులర్ చేయాలి. అర్హులైన ఉద్యోగులందరిని వెంటనే రెగ్యులర్ చేయాలి. సర్ప ఉద్యోగులందరిని వెంటనే రెగ్యులర్ చేయాలి. సర్ప ఉద్యోగులను వెంటనే వర్ధిల్లాలి. సర్ప ఉద్యోగుల ఐక్యత. ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు ప్రభుత్వం ఏదైతే మాకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి గౌరవ సెర్ప్ సిఇఓ గారికి మేము స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి నల్ల నిబంధనలతో అందరూ కూడా సిబ్బంది మొత్తం విధులకు హాజరవుతున్నారు. అందులో భాగంగా గౌరవ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. అదేవిధంగా ప్రాయిడేట్ గారికి ప్రభుత్వం మాకు గతంలో ఏదైతే హామీలను ఇచ్చిందో దాన్ని నెరవేర్చాలని చెప్పి సెర్ప్ ఉద్యోగుల తరఫున కోరుతా ఉన్నాం. అందులో ప్రధానంగా సెర్ప్లో పనిచేస్తున్నటువంటి అన్ని స్థాయిల ఉద్యోగులకు క్యాడర్ ఫిక్సేషన్ చేసి పే స్కేల్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి, అదేవిధంగా సెర్ప్ను ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించి అందరినీ కూడా క్రమబద్ధీకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం.
అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి మెమోను జీవో రూపంలో శాంక్షన్ పోస్టులుగా పరిగణిస్తూ అమలు చేయాలి. నెక్స్ట్ మాకు ఇస్తున్నటువంటి ఈపీఎఫ్ ద్వారా ఏదైతే ఈ సీలింగ్ విధానం ఉందో అది ఎత్తివేసి 12% మాకు ఇచ్చేటువంటి వేతనపై లెక్కగట్టి మా దగ్గర ఎంత కట్ చేస్తున్నారో అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా జమ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎంతోమంది మా యొక్క ఉద్యోగులు అకాల మృత్యు పడుతూ ఉన్నారు. వారందరికీ కారుణ్య నియామకాలు చేపట్టి ఆ కుటుంబంలో అర్హులైనటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మా దగ్గర ఉన్నటువంటి ఎంఎస్సీసీలు అలాగే ఇతర రకాల ఉన్నటువంటి క్యాడర్ పోస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సెర్ప్లో ఉన్నటువంటి హెచ్ఆర్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తూ అందరికీ కూడా మహేష్ హీరోగా విడుదలవుతున్న గుంటూరు కారం చిత్ర నిర్మాతలకు నోటీసులు జారీ చేసినట్లు స్టేట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లీగల్ అడ్వైజర్, నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ లీగల్ అడ్వైజర్ శివశంకర్ వెల్లడించారు. సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ కంట్రోల్ యాక్ట్ అమలుపై ఒంగోలులో నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లో పాల్గొన్న శివశంకర్ మీడియాతో మాట్లాడారు. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం వాల్ పోస్టర్లో ఎక్కువ భాగం బీడీ తాగుతూ ఉండటం ప్రజలపై ముఖ్యంగా యువతపై ప్రభావం చూపదా అన్న ప్రశ్నకు లీగల్ అడ్వైజర్ శివశంకర్ స్పందించారు. సమాజంలో సెలబ్రిటీస్ ధూమపానం ప్రోత్సహించే విధంగా ప్రచారం పోస్టర్లు ఉండటం వల్ల ప్రజలు ముఖ్యంగా యువతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ విషయమై ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా సమాచారం తెలియజేసినట్లు చెప్పారు. గుంటూరు కారం అని ఇలాంటి అంటే బాగా జనావాసాల్లో అత్యధికంగా ఉన్న సెలబ్రిటీస్ కూడా ఈ ధూమపాన ఉత్పత్తులను తాగడం వల్ల సామాన్య ప్రజలు యువకులు ప్రేరేపితం పొందే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రమోషన్స్ మీద కూడా మేము మా చట్టాన్ని వాళ్ళకి నోటీసుల ద్వారా తెలియజేయడం, వారికి జరిమానాల రూపంలో ఇచ్చేయడం, మన గుంటూరు కారం ప్రొడ్యూసర్కి మా అసోసియేషన్ వారికి కూడా వ్యక్తిగతంగా మరియు ప్రభుత్వ పరంగా మేము నోటీసులు పంపించడం జరిగిందండి. చట్టం కాబట్టి ఇది నిదానంగా అమలు అవుతుంది. ఒక్కసారిగా ఇది ప్రజల్లోకి తీసుకెళ్లేది కాదు. కాబట్టి చట్టం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలియపరచడం. దీంట్లో విస్తృతమైనటువంటి శిక్షలు జరిమానాలు ఏమి లేవు కాబట్టి ప్రాథమికంగా వాళ్ళకి తెలియజేశాం. ఆ తర్వాత వారి యొక్క స్థాయికి వాళ్ళ యొక్క సెలబ్రిటీ హోదాకి వారు తీసుకునేటువంటి చర్యల మీద ఆధారపడి అలాంటి పోస్టర్లను బ్యాన్ చేసే విషయమే మీరు ఏమైనా తీసుకోవచ్చు? ఖచ్చితంగా మేము అందరికీ నోటీసులు ఇచ్చామండి. ఫిలిం ఛాంబర్ ఆఫ్ అసోసియేషన్స్కి, ఫిలిం ఛాంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్కి, నిర్మాతలకి, తర్వాత ఆర్టిస్టులకు కూడా మేము నోటీసులు సర్వ్ చేసాం. వాళ్ళకి సంబంధించినటువంటి చట్టాలపైన పుస్తకాల అవగాహన మెటీరియల్ వాళ్ళకి పంపించాము. వారితో ఫోన్లో నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నాం. వారికి జూమ్ మీటింగులు కండక్ట్ చేసాం. మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు గారికి కూడా ఆయన విదేశాల్లో ఉంటే మేము టెలిఫోనిక్ ద్వారా సంభాషణ వారికి అందజేశాం. మన ఆరోగ్య శాఖ నుంచి తీసుకోవాల్సిన అన్ని చర్యలు మేము తీసుకున్నాము. రాష్ట్రంలో చిరు వ్యాపారులు, వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఒక పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. చిరు వ్యాపారులకు చేదోడుగా నిలిచేందుకు జగనన్న తోడు పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా తొలి దశలో 2020 నవంబర్లోనూ, రెండవసారి జూన్ 2021లో, మూడవసారి 2022లో, జనవరి ఆగస్టులో రుణాలు అందజేశారు. 2023లో జనవరిలో 6వ విడత అందజేయడం జరిగింది. రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించే లబ్ధిదారులకు కూడా వారి రుణ కాల పరిమితి ముగియగానే సదరు వడ్డీని తిరిగి ప్రభుత్వం చెల్లిస్తుంది. 2023 జూలైలో 7వ విడత, 2024 జనవరిలో 8వ విడత జగనన్న తోడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం. సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను జగన్మోహన్ రెడ్డి కళ్లారా చూశారు. చిరు వ్యాపారులు, తోపుడు బండ్లతో సహా అందరికీ ఒక పథకం ద్వారా లబ్ధి చేకూర్చి ఆదుకోవాలనే ఉద్దేశంతో నవరత్నాలలో భాగంగా చిరు వ్యాపారులకు తోడ్పాటు అందించేందుకు జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించారు. వడ్డీ వ్యాపారుల చెర నుండి చిరు వ్యాపారులకు ఈ పథకం ద్వారా విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించింది. ప్రతి ఒక్కరికి ఏటా 10,000 వడ్డీ లేని రుణం అందిస్తున్నారు. ఇప్పటి వరకు తీసుకున్న రుణాలు తిరిగి సకాలంలో చెల్లించిన వారికి వారి ఖాతాల్లో చెల్లించిన వడ్డీని తిరిగి జమ చేశారు. ఏడాదిలో 2 సార్లు జనవరి, జూన్లో జగనన్న తోడు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వీళ్ళ జీవితాలలో మార్పు 'మార్పు' 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 '
వీళ్ళని చూసినప్పుడల్లా నాకు అనిపించేది, వీళ్ళ జీవితాలలో మార్పులు తీసుకొని రావాలి, వీళ్ళకు తోడుగా నిలబడాలి, వీరికి ఒక అన్నగా ఒక తమ్ముడిగా వీరు చేసుకుంటున్న వ్యాపారాలను వీళ్ళకు చేయూతనివ్వాలి అని చెప్పి ఎప్పుడూ అనుకునేవాడిని. జగనన్న తోడు అనే కార్యక్రమంతో వీళ్ళందరికీ తోడుగా నిలవగలుగుతా ఉన్నాం. ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్న వీళ్ళందరికీ కూడా మళ్ళీ జీవితాలు మారాలి అని అంటే వీళ్ళు 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు వడ్డీలకు తీసుకొని వీళ్ళు వ్యాపారాలు చేసే పరిస్థితితో వీళ్ళు నష్టపోతారు, అప్పుల పాలవుతారు, ఇబ్బందుల పాలవుతారు. ఇటువంటి వాళ్ళ జీవితాలు బాగుపడాలి అంటే రాష్ట్ర ప్రభుత్వము, బ్యాంకింగ్ రంగంలో ఉన్న పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా చెయ్యి కలుపుదాం, వీళ్ళకు తోడుగా నిలబడదామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పు తీసుకొని వచ్చి వీళ్ళందరికీ తోడుగా ఉండే కార్యక్రమం చేసింది కూడా జరుగుతుంది. ఈరోజు చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న దాదాపు 10 లక్షల మంది అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ముల జీవితాలలో ఈ జగనన్న తోడు ద్వారా మీ జీవితాలు మారాలని, మీ జీవితాలలో వెలుగులు రావాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటూ ఈ స్కీమ్ వల్ల మీకు మంచి జరగాలని, మీ బిడ్డల మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా మంచి జరగాలని దేవుణ్ణి కోరుకుంటూ, మీ చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, దీనివల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ స్కీమ్ను ప్రారంభిస్తా ఉన్నాం. వీధి, తోపుడు బండ్లు, ఇతర చిరు దుకాణాల వ్యాపారాలు నిర్వహించుకునే మహిళలకు ఆర్థిక సాయంగా రుణం మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న తోడు పథకం అమలు చేస్తోంది. లబ్ధిదారులకు 0 వడ్డీ కింద 10,000 రూపాయలు ఇవ్వనున్నారు. గత 2 ఏళ్లుగా దరఖాస్తులు స్వీకరించి బ్యాంకుల రుణాలు మంజూరు చేయించారు. ఈ ఏడాది పూర్తిగా బ్యాంకర్ల నుంచి మంజూరు చేయించారు. రెన్యువల్ కింద మరోసారి రుణానికి మరికొందరు తాజాగా దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా ఎంపికైన లబ్ధిదారులతో ఇప్పటికే బ్యాంకు ఖాతాలు తెరిపించారు. రాష్ట్ర స్థాయిలో ఈ నెల 11న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి నుంచి వీక్షణ సమావేశం ద్వారా వడ్డీ జమను ప్రారంభించనున్నారు. జగనన్న తోడు 6వ విడత లాంచింగ్ ప్రోగ్రాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా 11వ తేదీన జరిగే లాంచింగ్ ప్రోగ్రాంకి సంబంధించి ప్రకాశం జిల్లాకు సంబంధించి అంటే ముందు 10,000 తీసుకున్నటువంటి వాళ్ళు తిరిగి చెల్లించడం జరిగింది. చెల్లించినటువంటి అమౌంట్ వడ్డీ అసలు చెల్లిస్తూ ఉంటారు వాయిదా రూపంలో. దానికి గాను ప్రభుత్వం గ్రాంట్ రూపంలో అంటే వడ్డీ రియంబర్స్మెంట్ రూపంలో దీనిలో అర్బన్కి సంబంధించి రూరల్కి సంబంధించినటువంటి మెంబర్స్ లబ్ధి పొందినటువంటి స్ట్రీట్ వెండర్స్, కంప వ్యాపారం చేసుకున్న వాళ్ళు, చిరు వ్యాపారులందరూ కూడా కవర్ కావడం జరిగింది. జగనన్న తోడు పథకం మా వ్యాపార అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడిందని మహిళా చిరు వ్యాపారి నవీన తెలిపారు. ఇంటి వద్ద కూరగాయలు వ్యాపారం చేసుకుని రోజువారీ వడ్డీపై అప్పు తీసుకుని సాయంత్రానికి వడ్డీ అసలు కట్టేవారిమని, జగనన్న తోడు పథకం వచ్చిన తరువాత సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకుని రుణాన్ని పొంది కొంత నగదును వ్యాపారంలోనూ కొంత నగదును బ్యాంకులో జమ చేసి అప్పు తీర్చామని, రుణమాఫీ కావడం జరిగిందని, జగనన్న తోడు మాకు చాలా ఉపయోగపడిందని హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎం నవీన. నా గ్రూప్లో శ్రీ గురుదత్త సాయి సశక్తి సంఘం నుంచి మాట్లాడుతున్నాను. మాది గోపాల్ నగరం నుంచి మేము ఇంతకుముందు వ్యాపారం చేసుకునే వాళ్ళమి. వడ్డీకి డబ్బులు తీసుకొని మా ఇంటి పక్కన వాళ్ళ కాడ చాలా ఇబ్బంది పడుతున్నాము. వ్యాపారానికి సరిపోక లాభం రాక ఇప్పుడు జగనన్న తోడు అప్లై చేసుకున్నాము సచివాలయంలో. మాకు బ్యాంక్ నుండి డబ్బులు వచ్చినాయి. అందువల్ల ఇప్పుడు వడ్డీ కొంచెం భారం తగ్గింది, లాభం వస్తుంది. కొంచెం అకౌంట్లో వేసుకుంటున్నాము, కొంచెం అవి బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకుంటున్నారు. మాకు జగనన్న తోడు చాలా సహాయం చేసింది. ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం. గోపాల్ నగరంలో నివాసం ఉంటూ ఆకుకూరల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని నాగలక్ష్మి అనే మహిళ తెలిపారు. వడ్డీకి డబ్బులు తీసుకుని వ్యాపారం పెట్టి ఇబ్బందులు పడుతున్నామని, జగనన్న తోడు పథకం వచ్చిన తరువాత మాకు సచివాలయ సిబ్బంది దరఖాస్తు చేశారని, దాని ద్వారా 10,000 రూపాయలు నగదు తీసుకుని తిరిగి చెల్లించడం జరిగిందన్నారు. మరలా కొంత రుణాన్ని అందించి మా వ్యాపార అభివృద్ధికి జగనన్న తోడు పథకం చాలా ఉపయోగపడిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. నా పేరు నాగలక్ష్మి. గోపాల్ నగరం సెకండ్ లైన్ గ్రూపు శ్రీ సాయిరాం సశక్తి సంఘం.
నేను ఆకుకూరల వ్యాపారం చేస్తున్నాను ఇంటి దగ్గర పక్కన డబ్బులు తీసుకొని వడ్డీకి ఇట్లా వ్యాపారం చేస్తున్నా ఏమీ లాభం లేదు. జగనన్న తోడు పథకం ద్వారా చాలా హెల్ప్ చేసింది. ఆయన దగ్గర ఇట్లా సచివాలయానికి వెళ్ళి అప్లై చేసి బ్యాంకు ద్వారా డబ్బులు తెచ్చుకొని వ్యాపారం చేసుకుంటున్నాను. డ్వాక్రా సంఘంలో సభ్యులుగా చేరి చిన్నపాటి వస్త్ర దుకాణాన్ని ఏర్పరచుకున్నారని పద్మ అనే మహిళ అన్నారు. మొదటిసారి 10,000 రూపాయలు వైఎస్ఆర్ ఆసరా పథకం తీసుకుని బ్యాంకులో జమ చేయడం జరిగిందన్నారు. దుస్తుల వ్యాపారం ప్రారంభించిన సమయంలో అధిక వడ్డీకి అప్పు తీసుకుని వ్యాపారం ప్రారంభించారని, వడ్డీ కడుతూ అసలు కట్టలేక ఇబ్బంది పడ్డామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న తోడు పథకం పెట్టిన తరువాత దాని ద్వారా నగదును రుణాన్ని తీసుకుని నెలవారీగా బ్యాంకుకు జమ చేయడం జరిగిందని, కొంత మాఫీ చేయడం జరిగిందని, ఈ పథకం బాగా ఉపయోగపడిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి, మాది గోపాల్ నగరం. మేము బట్టల వ్యాపారం చేస్తున్నాము. మేము బయటి వడ్డీకి తీసుకొచ్చుకొని బ్యాంకుల ద్వారా మళ్ళీ తర్వాత జగనన్న తోడు సచివాలయం ద్వారా ఆన్లైన్ చేసుకొని వాటిని తీసుకొచ్చుకొని సగం పెట్టుబడి పెట్టేసుకొని వాటి ద్వారా మేము ఇట్లాగా జీవనం సాగిస్తున్నాము. జగనన్న తోడు ఇట్లా ఈ పథకాన్ని కొత్తగా అమలు చేసినందుకు మన ముఖ్యమంత్రి గారని జగనన్న గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సంప్రదాయ వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చేసుకునే వారికి ప్రభుత్వం 10,000 రూపాయలు బ్యాంకు ద్వారా రుణం అందజేయడం జరుగుతుందని డిఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. తిరిగి సక్రమంగా చెల్లించిన వారికి వడ్డీ లేకుండా ప్రభుత్వమే తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 79,043 మంది ప్రయోజనం పొందారన్నారు. 8 విడతల్లో జిల్లాలో 157.65 కోట్ల రుణాలు అందజేయడం జరిగిందన్నారు. 8వ విడతలో 18,166 మందికి 19.22 కోట్లు అందజేయడం జరిగిందన్నారు. తీసుకున్న రుణం తిరిగి సక్రమంగా చెల్లించిన 24,171 మందికి 46.96 లక్షలు అందజేయడం జరిగిందని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా జగనన్న తోడు కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మరి మనకు రేపు 8th ఫేజ్ ఆనరబుల్ సీఎం గారు లాంచింగ్ చేయడం జరుగుతుంది. ఈ జగనన్న తోడు పథకం ముఖ్యంగా చిన్న వ్యాపారం చేసే వాళ్ళకి, ట్రెడిషనల్ వృత్తి పని చేసే వాళ్ళకి, వీళ్ళకి ప్రభుత్వం 10,000 రూపాయల లోను బ్యాంకు ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే తిరిగి చెల్లిస్తారో సక్రమంగా వాళ్ళకి, ఆ విధంగా చెల్లించిన వాళ్ళకి అదనంగా 1,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఈ 1,000 రూపాయలతో కలిపి 11,000 రెన్యువల్ లోన్ క్రింద ఇవ్వటం జరుగుతుంది. ఈ లోన్ మీద సంవత్సరానికి వచ్చేటటువంటి వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అంటే వీళ్ళు 18 సంవత్సరాలు దాటి ఉండాలి, సంవత్సరానికి 10,000 రూపాయల లోపు ఆదాయం కలిగి ఉండాలి. అలాగే వీళ్లకు ఓటర్ ఐడి కానీ, ఆధార్ కానీ, గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల లోపు మెట్ట, రెండు కలిపి 10 ఎకరాలైనా ఉండొచ్చు. 5x5 చదరపు అడుగుల కన్నా ఎక్కువ స్థలం ఉన్న షాపు ఉండకూడదు. ఇలాంటి వాళ్ళు ఈ పథకానికి అర్హులవుతారు. రేపు జగనన్న తోడు కార్యక్రమం లాంచింగ్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి యూనిక్ బెనిఫిషరీస్ మొత్తము ఈ లోన్ ఉపయోగించుకున్న వాళ్ళు 79,043 మంది. మొత్తం లోన్స్ 1,54,789. అన్ని దశల్లో కలిపి ఈ 8వ ఫేజ్ వరకు మనకు పంపిణీ చేసిన అమౌంట్ వచ్చి 157,65,00,000. ఒక 8th ఫేజ్ వరకు అయితే 18,166 మంది ఈ లోన్ వల్ల లబ్ధి పొందున్నారు. వీళ్ళకి 19,22,00,000 రూపాయలు అందజేయడం జరిగింది. అలాగే మొత్తము ఎంతమంది ఈ ఇంట్రెస్ట్ రీయింబర్స్మెంట్కి అర్హత కలిగిన లబ్ధిదారులు ఉన్నారంటే 24,171 మంది ఉన్నారు. వీళ్లకు ఇంట్రెస్ట్ రీయింబర్స్మెంట్ అమౌంట్ వచ్చి 46,96,000 రూపాయలు చెల్లించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక నియంతల హిట్లర్ మాదిరిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని, అంగన్వాడీల సమస్యను ఇప్పటికైనా వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఎంపీ మాణిక్యం ఠాగూర్
రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద 31 రోజులుగా జరుగుతున్న అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం 18,000 ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,000 అదనంగా కలిపి 19,000 ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. వెంటనే మీ సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంటు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడతామన్నారు. ధైర్యంగా పోరాటం చేసి విజయం సాధిస్తారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జేడీసీలం జిల్లా అధ్యక్షులు ఏదా సుధాకర్ రెడ్డి, సిరివెళ్ల ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మేము తప్పనిసరిగా మీ అందరితో కూడా కలిసి we from the Congress party would like to stand with you the time of your struggle. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సంఘీభావం తెలియజేయడం కోసం రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నేను, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జి పార్లమెంట్ సభ్యులు మాణిక్ ఠాకూర్ గారు, మాజీ కేంద్ర మంత్రులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి జేడీ శీలం గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి డాక్టర్ ప్రసాద్ గారు, మన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు, ఈ ప్రాంతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మస్తాన్ అలీ గారు, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గౌతమ్ గారు, పద్మశ్రీ గారు. ఒంగోలు జీజీహెచ్లో పేషెంట్స్కు తోడుగా వచ్చే అటెండర్స్కు మధ్యాహ్నం భోజనం అందజేసే కార్యక్రమం కోవిడ్ కారణంగా మూతపడింది. గత ఏడాది ఆగస్టు 23వ తేదీ ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పునః ప్రారంభించారు. పేషెంట్ అటెండర్స్కు ఒక పూట భోజనం పెడితే రెండవ పూట పరిస్థితి ఏమిటని బాలినేని నిర్వాహకులను అడగడం, తమకు అంత బడ్జెట్ లేదని నిర్వాహకులు చెప్పడంతో స్పందించిన బాలినేని రెండవ పూట పేషెంట్ అటెండర్స్కు ఆహారం పెట్టండి, అందుకు ఎంత ఖర్చైనా నా స్నేహితులతో కలిసి నేను భరిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గత 2 నెలల నుండి జీజీహెచ్కు వచ్చే రోగుల అటెండర్స్కు బాలినేని ఒక కుటుంబ సభ్యునిగా వారి ఆకలి తీరుస్తున్నారు. ఆ సారు ఫుడ్ ఇలా పెడుతున్నారమ్మా, అక్కడికి వెళ్ళి తినండి, బయట తెచ్చుకోవడం ఎందుకు అనేసి అందుకనేసి వచ్చాము. చాలా బాగుంది ఫుడ్, చాలా మంది ఆకలి తీరుస్తున్నాడు. ఆయన ఎప్పుడు బాగుంటాడు, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఒంగోలులోని శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్ ఇక్కడ జీజీహెచ్కు వచ్చే పేషెంట్ అటెండర్స్కు ఒక పూట భోజనం పెట్టే కార్యక్రమానికి చేపట్టింది. 2015 డిసెంబర్ నుండి శ్రీ సత్యసాయి ప్రసాద్ క్యాంటీన్ పేరుతో జీజీహెచ్లోనే ఆహారం వండి ఇక్కడకు వచ్చే పేషెంట్కు తోడుగా వచ్చే అటెండర్స్కు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. జీజీహెచ్లో చూపించుకునేందుకు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. వారిలో ఎక్కువ మంది పేదలే. జీజీహెచ్లో అడ్మిట్ అయిన రోగులకు వైద్య సేవలు అందిస్తూ ఆసుపత్రి వారు భోజనం పెడుతుంటారు. అయితే వారికి తోడుగా వచ్చిన కుటుంబ సభ్యులు మాత్రం బయట తినాల్సిందే. మేము అద్దింగి మండలం నుంచి వచ్చాము. పక్కన చిన్న పల్లెటూరు రామాయపాలెం గ్రామం మాది. మా ఆయనకి బాగా లేకపోతే వచ్చాము. 3 డేస్ నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఫుడ్ చాలా బాగుంది, నైట్ కూడా బాగుంది. చూద్దాం ఎలా ఉంటుందని నేను తీసుకొని వచ్చాను. బాగున్నాయి, అందుకని 3 రోజుల నుంచి వస్తూనే ఉన్నా నేను. బాగున్నాయి, నాకైతే చాలా చాలా నచ్చినాయి. బాగా నిన్న మొన్న అయితే బాగా నచ్చినాయి. నేను అందుకని కావాలని తీసుకునైనా వస్తున్నా. లేదు బ్రహ్మాండంగా పెడుతుండ్రు, పిలిసల్లా పెడుతుండ్రు అన్నం. ఈవినింగ్ ఎలా ఉంటుంది? ఈవినింగ్ కానీ 7 నైట్ కానీ బ్రహ్మాండంగా ఉంటుందండి, బాగుంటుంది. బయటికి వెళ్తే ఎంత అయిందండి? అవుతుంది, 100 రూపాయలు అవుతుంది. ఫుల్ తినాలన్నా 100 రూపాయలు అవుతుంది. ఇక్కడ ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ మట్టుకు ఇంట్లో తిన్నట్టే ఉంటుంది. నాకైతే బ్రహ్మాండంగా ఉందండి. రాజు. ఏం చేస్తున్నారు? రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలకు సుస్థి చేసి ఆసుపత్రి పాలైతే వారితో కూడా వచ్చే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీనిని గమనించిన ఒంగోలులోని శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ సత్యసాయి ప్రసాద క్యాంటీన్ పేరుతో జీజీహెచ్కు వచ్చే పేషెంట్ అటెండర్స్కు ఒక పూట భోజనం పెడుతున్నారు. కోవిడ్ ముందు వరకు దాదాపు 4.5 లక్షల మంది పేషెంట్ అటెండర్స్కు శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్ మధ్యాహ్న భోజనం పెట్టింది. అందరూ కూడా ఒకసారి సాయం చేస్తే చేస్తుందని తెలియజేసుకుంటాం. ఎంత తృప్తింటుందంటే అంతకంటే మనకు జీవితంలో ఏ తృప్తి ఉండదు. మనం మరి ఇప్పుడే మనం మధ్యాహ్నం భోజనాలు వెళ్తామని చెప్పారు. ఇప్పుడే మా ఊరికి చెప్పాను. రాత్రిపూట కూడా మరి వారికి టిఫిన్ అట్లాంటివి ఏమన్నా చేస్తే దానికి సంబంధించిన అంతా కూడా నేనే మా ఫ్రెండ్స్ కలిసి మీరు కూడా టెస్ట్ చేయాలనే రాత్రి కూడా అందరూ కూడా హాస్పిటల్లో వాళ్ళకి పెట్టేదానికి ఎంత ఖర్చు అయితే మేము మా ఫ్రెండ్స్ కలిసి ఈ పని చేసుకుంటాము.
ఇదిలా ఉండగా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి దాతృత్వంతో పేషెంట్ అటెండర్స్ కు రెండవ పూట కూడా రుచికరమైన ఆహారం తింటున్నారు. ఉపాహారం కింద రాత్రిపూట రోజుకో రకం మెనూ అమలు చేస్తున్నారు. రాత్రిపూట ఉపాహారం తినేవారి కోసం బాలినేని అందించిన నిధులతో ప్రత్యేకంగా ప్లేట్లు, గ్లాసులు కొన్నారు. అంతేకాకుండా ఉపాహారం కోసం ఎవరైనా ఆలస్యంగా వస్తే వారికి వేడివేడిగా ఆహార పదార్థాలు ఉండేలా పెద్ద హాట్ బాక్స్లను కూడా సిద్ధంగా ఉంచారు. ఆగస్టు 23వ తారీఖు 2023 ఆగస్టు 23వ తారీఖున ఓపెనింగ్, ఆ రోజునే చంద్రయాన్ జరిగింది. చంద్రయాన్ అది కొండగుర్తు అనమాట మనకు. ఆ సందర్భంగా బాలినేని శ్రీనివాస గారు బాగా ఇన్స్పైర్ అయ్యారు. ఇన్స్పైర్ అయ్యి రాత్రిపూట అని అడిగారు. రాత్రిపూట పెట్టట్లేదండి, మధ్యాహ్నం పూట అని. అయితే రాత్రిపూట కూడా పెట్టండి, అది మీరే చేయాలి, సక్సెస్ ఆర్గనైజేషన్ వాళ్ళే ఆ బాధ్యత చేయాలి. దానికి కావాల్సినంత నేను మా ఫ్రెండ్స్, నేను మా మిత్రులు దాన్ని స్పాన్సర్ చేస్తామని ఆయన బహిరంగంగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ప్రతి నెల ఉపాహారం కింద బాలినేని శ్రీనివాసరెడ్డి 1,90,000 ఇస్తున్నారని, భగవంతుడు బాలినేని రూపంలో ఉపాహారం పెడుతున్నారని శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్ చైర్మన్ శ్రీరామూర్తి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ప్రజాప్రతినిధి కూడా ముందుకు వచ్చి రాత్రిపూట ఉపాహారం పెట్టడం లేదని, బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రమే ఇస్తున్నారని శ్రీరామూర్తి తెలిపారు. గడిచిన కార్తీక మాసంలో బాలినేని సతీమణి సచీదేవి ఇక్కడకు వచ్చి 100 మందికి స్వయంగా ఆహారం పెట్టి పెద్ద మనసు చాటుకున్నారన్నారు. నవంబర్ 30 తారీఖు, ఆగస్టు కాదు, 30 తారీఖు, నవంబర్ 30 తారీఖు, నవంబర్ 30 తారీఖున, ఆగస్టు 23నేమో రీఓపెనింగ్, నవంబర్ 30 తారీఖున రాత్రిపూట బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట ప్రకారంగా రాత్రిపూట ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, గంగాడ సుజాత గారు వచ్చారు, ఇక్కడ డివిజన్ కార్పొరేటర్ వచ్చారు. అందరూ ఆ రోజు అనుకోకుండా ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయినా అందరూ వచ్చి ఓపెనింగ్ చేసి అందరూ వడ్డించి చక్కగా ఆ కార్యక్రమాన్ని చేసుకొని, రాష్ట్రం మొత్తంలో ఎవరు కూడా ఇట్లా ముందుకొచ్చి చెప్పిన వాళ్ళు లేరు రాజకీయ నాయకులుగా ఉండి. ఇక్కడ ఈవినింగ్ పెట్టడం, ఇట్లా రాజకీయ నాయకుడు ముందుకు రావటం, ఈవినింగ్ పెట్టడం, ఈవినింగ్ కొన్ని చోట్ల పెడుతున్నారు, అక్కడ ఎక్కువ చోట్ల పెట్టాలా, 1-2 చోట్ల పెడుతున్నారు. కానీ మిగతా వాళ్ళేమో అంటున్నట్టు ఉంటారు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను పుట్టపర్తిలో వాటర్ ప్లాంట్ స్వామి వాటర్ ప్రాజెక్ట్ చేసి ఇప్పుడు 750 గ్రామాలకు ఇచ్చారు కదా, మేము కూడా వెళ్ళి అక్కడ సర్వీస్ చేసాము, స్వామిని దర్శించాము. ఎంతో మేము కూడా ఆయన వల్ల ఆయన అనుగ్రహంతో మేము డెవలప్ అయ్యాము. కనుక నేను ఈ కార్యక్రమం నేను నా మిత్రులు చేస్తాను. అందుకని దీని మీద కూడా శ్రీనివాసరెడ్డి గారు మరియు వారి మిత్రులు అని రాశాం అన్నమాట. వారి మాట ప్రకారంగానే ఆ విధంగా అద్భుతంగా ఈ కార్యక్రమం, ఎందుకంటే అన్ని దానాల కల్లా అన్నదానం మించింది. శ్రీ బాలినేని శ్రీనివాసరావు గారు ఎక్స్ మినిస్టర్ అండ్ ఎమ్మెల్యే గారు అండ్ వారి మిత్రులు ఎవ్రీడే సాయంత్రము ఇది అన్నదానం చేస్తున్నారు, అల్పాహారం వడ్డిస్తున్నారు. సార్కి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మధ్యాహ్నం కూడా వడ్డిస్తున్నారు, సాయంత్రం కూడా అల్పాహారం వడ్డిస్తున్నారు. ఎవ్రీడే సత్యసాయి ప్రసాద్ క్యాంటీన్లో ఇది వడ్డిస్తున్నారు. కాబట్టి అందరూ పేద వరకు పేషెంట్లు ఉంటారు కాబట్టి వాళ్ళ అటెండర్లు, పేషెంట్లు అందరూ వచ్చి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇది చేయాలి, సేవాభావంతో చేయాలంటే మనకు అందరికీ కొంచెం ఉండాలి. ఎందుకంటే సత్యసాయి దేవుడు అందరికీ మంచి దేవుడు కాబట్టి మనం అందరం ఈ సదవకాశం ఉపయోగించాలి. కాబట్టి మన బాలినేని శ్రీనివాసరావు గారు, ఎక్స్ మినిస్టర్ గారు, రెడ్డి గారు వాళ్ళు ఈ అవకాశాన్ని 3 రోజుల నుంచి ఇక్కడే మధ్యాహ్నం సాయంత్రం ఇక్కడే తింటున్నా. ఈ సేమ్ ఇంట్లో తిన్నట్టే ఉంది. బాగా ఒక లైన్ ప్రకారం మళ్ళీ వీళ్ళు మనం కడిగిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు వేడి నీళ్ళలో కడగపిస్తారు. ఒక లైన్ ప్రకారం పెడతారు, అన్నం పెడతారు, ఎంత కావాలంటే అంత పెడతారు, టైంగా పెడతారు. టైం అయిపోయిన తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా లేదని చెప్పరు, ఇంకోసారి వండి మరీ పెడతారు. 3 దశాబ్దాలుగా నిర్వహిస్తున్న సంక్రాంతి క్రికెట్ కప్ గ్రామ ఐక్యతను చాటి చెబుతోందని సినీ నటుడు ఎర్ర రఘుబాబు అన్నారు.
రావినూతల స్పోర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30వ శ్రీ భ్రమర సంక్రాంతి కప్ క్రికెట్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమైనాయి. గ్రామీణ వాతావరణంలో అత్యున్నత ప్రమాణాలతో స్టేడియం నిర్మించడంతో పాటు ప్రతిష్టాత్మకంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న ఆర్ఎస్ఎస్ సభ్యులను పోటీలకు సహకరిస్తున్న శ్రీ భ్రమర టౌన్షిప్ యాజమాన్యాన్ని రఘుబాబు అభినందించారు. ఆర్ఎస్పీఏలో తాను సభ్యునిగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. కరోనా కారణంగా 3 ఏళ్లు విరామం ఇచ్చినప్పటికీ రెట్టింపు ఉత్సాహంతో పోటీలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని తెలిపారు. శ్రీ భ్రమర టౌన్షిప్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గల్లా రామచంద్రరావు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోని ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ఈ పోటీల్లో పాల్గొనేందుకు జట్లు రావడం సంతోషంగా ఉందన్నారు. అఖిల భారత బ్యాడ్మింటన్ సమాఖ్య మాజీ కార్యదర్శి కరణం పున్నయ్య చౌదరి మాట్లాడుతూ ఇక్కడ క్రికెట్ అకాడమీ నెలకొల్పేందుకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని తెలిపారు. దీనిపై క్రికెట్ బోర్డు సభ్యులతో మాట్లాడతారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్పీ అధ్యక్షుడు కారుసాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడు ఎన్ అశ్విని కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గురు విద్యార్థులు కలిసి గ్రూపులుగా ఏర్పడి పోటీల్లో పాల్గొన్నారు. రమేష్ బాబు, రమాదేవి, మహేంద్ర, ఈశ్వర్ ఉపాధ్యాయులు ముగ్గులను పరిశీలించి విజేతలుగా నిర్ణయించి బహుమతులు అందజేశారు. కోలాటం, ఆటపాటలతో విద్యార్థులు అలరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హై స్కూల్ కొమరోల్లో చదువుతున్నాను. సంక్రాంతి సందర్భంగా మేము రంగురంగుల ముగ్గులు వేస్తున్నాము. సంక్రాంతి సందర్భంగా కోలాటం, కులుగు భజనలు మేము నిర్వహించబడింది. మేము కోలాటం ఎంతో ఆసక్తిగా వేసాము, చాలా బాగా వేసాము. అంగన్వాడీ కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం ఎదురు చేస్తున్న సమ్మె 31వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు, సిఐటియు నాయకులు తహసీల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి అద్దంకి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికన్నా అదనంగా వేతనాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఆ హామీ అమలు చేయమని చెప్పేసి సమ్మె చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 13,500 ఇస్తుంది, నువ్వు అదనంగా 1000 రూపాయలు ఇస్తానన్నావు. అందుకని 14,500 నువ్వు అంగన్వాడీ వర్కర్స్కి వేతనంగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈరోజు 31 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఎమర్జెన్సీ సర్వీసుల కింద అంగన్వాడీలను పెట్టి ఎస్మార్ట్ చట్టాన్ని ప్రయోగించడాన్ని మేము ప్రజా సంఘాల తరఫున వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇట్లాంటి ఎస్మార్ట్ చట్టాలని అంగన్వాడీలు లెక్క చేయరు. దానికి కూడా కాకుండా ఇళ్లకి అధికారులు పంపించి సోకాజు నోటీసులు ఇచ్చి ఇళ్ళకి అయితే ఏదైతే ఉందో కుటుంబ సభ్యులను, పిల్లల్ని, ముసలాళ్ళందరినీ బెదిరింపు చర్యలకి పూనుకుంటా ఉన్నారు. నోటీసులు కానీ తీసుకోకపోతే మీ అందరిపైన పోలీసు కేసులు పెడతామని చెప్పేసి సచివాలయం చెప్పండి. మున్సిపల్ అధికారులు మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెను మున్సిపల్ కార్మికులు తాత్కాలికంగా విరమించారు. రాష్ట్ర మంత్రులు ఇచ్చిన హామీ మేరకు తిరిగి విధుల్లోకి కార్మికులు చేరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, చర్చలు నెరవేరకపోతే తిరిగి ఫిబ్రవరిలో సమ్మెను కొనసాగిస్తామన్నారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఈ పండుగ సీజన్లో అంటు రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్లుగా తెలిపారు.
ఇంకా ఈరోజు ఉదయం ఇంటికి వెళ్ళి వేధించినటువంటి ఉదాహరణ ఉంది. గుర్తించి వాళ్ళు కూడా మనలాగే కార్మికులుగా 21 యాత్ర వేయడానికి మనకు ఒప్పుకుంది. ప్రభుత్వం దీనికి ఇచ్చినటువంటి హామీలు అసంతృప్తితో మన యూనియన్ అసంతృప్తితోటి ఇప్పుడున్నటువంటి పండగ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి పట్టణాన్ని కూడా మురికి అంత చెత్తతో ఉంది కాబట్టి ప్రజల వాటిని కూడా ఆలోచించి ప్రజల ఆరోగ్యాలు కూడా కాపాడుకోవడం ఆలోచించి మనం ఇప్పుడు తాత్కాలికంగా ఈ సమ్మెని వాయిదా వేయడం జరిగింది. విరమించడం అంటే మళ్ళీ రేపు అవసరమైతే ఫిబ్రవరిలో జీవోలు ఇస్తా ఉన్నారు. ఇవాళ ఇచ్చినటువంటి హామీలకి జీవోలుగా నీకపోతే సమ్మె మళ్ళీ ఫిబ్రవరి నెలలో మళ్ళీ కొనసాగిద్ది. అందుకని ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం ఇచ్చినటువంటి టైం ప్రకారం ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు అయితే దాని ప్రకారం సమ్మె ఉండదు. అవి కానీ అమలు కాకపోతే తాత్కాలికంగా వాయిదా వేసి మళ్ళీ సమ్మెలోకి పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడైతే మన యూనియన్ నిన్న జరిగినటువంటి చర్చల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల ప్రకారం తాత్కాలికంగా మన సమ్మెను వాయిదా వేయడం అనేది జరిగింది. ఇది అందుకని ఈ రోజు నుంచి మనం అందరం విధుల్లో శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. అందరికీ కష్టాలు ఉంటాయి. కొందరు కన్నీటితో వెల్లడిస్తారు, కొందరు చిరునవ్వుతో కప్పేస్తారు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.